దీపావళి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు అందించారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న డిఏలో ఒక విడతను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో గతంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జగన్ హయాంలో పేరుకుపోయిన డిఏ బకాయిలలో ఒకదానిని విడుదల చేస్తామని సీఎం అప్పట్లో హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ పండుగ సమయంలో ఈ డిఏను మంజూరు చేశారు. పెంచిన డిఏకు సంబంధించిన బకాయిలను కూడా త్వరలోనే ఉద్యోగులకు చెల్లించనున్నారు. ఉద్యోగులకు 3.64% డిఏ పెంచారు. 2024 జనవరి 1వ తేదీ నుంచే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. అదేవిధంగా పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు కూడా 3.64% డిఆర్ పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెంపుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించింది.